పాదయాత్రల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నాయకులు రాజ్యాలేలుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఈ వ్యూహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రజలతో నేరుగా కలవడం ద్వారా రాజకీయంగా మైలేజ్ సాధించాలని ప్రయత్నిస్తారు. కొందరికి ఇది విజయాన్ని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెడితే మరికొందరికి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఇప్పుడు తెలంగాణలో మరో నాయకుడు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆయన స్పీచ్ వర్కౌట్ అవుతుందో లేదో, పాదయాత్ర సక్సెస్ అవుతుందో లేదో, అట్టఫ్లాప్ అవుతుందో చూడాలి. అధికారం కోసం పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ లీడర్స్ కు ఓ ఆనవాయితీ. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఈ ఫార్ములాను వంటపట్టించుకున్నారు. పవర్లోకి రావడానికి ఇదో టర్నింగ్ పాయింట్ అని విశ్వసిస్తారు. కొందరు లీడర్స్ సక్సెస్ అయ్యారు, మరికొందరికి బెడ్స్ కొట్టింది. కొందరు పాదయాత్రలు చేపడితే మరికొందరు హైబ్రిడ్ యాత్రలు చేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దానికి తగినట్లుగా హామీలతో మేనిఫెస్టోలను రూపొందించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నప్పుడు 2003లో మహాప్రస్థానం పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నింటినీ చుట్టేలా పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత దాన్నే చంద్రబాబు కూడా నమ్ముకున్నారు. వస్తున్నా మీకోసం అంటూ జనం బాట పట్టారు. ఫలితంగా కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో వైఎస్ జగన్, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, తెలంగాణలో వైఎస్ షర్మిల, భట్టి విక్రమార్క, బండి సంజయ్ కూడా యాత్రలతో జనంలోకి వెళ్లారు. షర్మిల మినహా మిగిలిన వారికి ఇవి కలిసొచ్చాయి. వీరిలో కొందరు పవర్లోకి వచ్చారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ కూడా పాదయాత్రకు రెడీ అవుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రంగంలోకి దిగుతానని ప్రకటించారు. పాదయాత్రలు అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇప్పటి టెక్నాలజీ పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదు అని అధికారంలో ఉన్నప్పుడు 2022లో కేసీఆర్ కుంట బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా కనీసం ప్రజలను కూడా కలవడం లేదు, అందుబాటులోనూ లేరు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అంటూనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. పదేళ్ల పాలనలో ప్రజలకు ఎంతో చేశామని, అయినా జనం బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను తెచ్చుకున్నారని కేటీఆర్ చాలాసార్లు కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రజల్ని నిందించారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా మొదట్లో వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఇప్పుడు జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పార్టీ క్యాడర్ కు ప్రజలకు కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగింది అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీ పేరును మార్చడంతోనూ కొంత నష్టం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం జనాన్ని కలవలేదన్న విమర్శలు కేటీఆర్ పై ఉన్నాయి. చేసిన తప్పులకు త్వరలో చేపట్టబోయే యాత్రతో ఆయన ఏం సమాధానం చెప్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇన్నాళ్లు ప్రజలే కారణమన్నట్లుగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే దాన్ని జనం ఎంతవరకు విశ్వసిస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. జరిగిన తప్పులకు తనను క్షమించండి అంటూ ప్రజలను కోరుతున్నారు. వీటిపై పాదయాత్రలో కేటీఆర్ ఏం మాట్లాడతారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. వీటికి కేటీఆర్ సమాధానంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు పాదయాత్ర అవసరమేంటనే ప్రశ్నకు సమాధానం లేదు. కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్కు మైలేజ్ ఇస్తుందా? ఓట్లను రాలుస్తుందా? అవుట్డేటెడ్ కాన్సెప్ట్ను ఎందుకు ఎంచుకున్నారు? కేసీఆర్ అభిప్రాయంతో కేటీఆర్ విభేదిస్తున్నారా? 10 ఏళ్ల పాలనలోని తప్పులకు పాదయాత్రలో కేటీఆర్ క్షమాపణలు చెప్తారా? కొత్త పార్టీ పెడతానంటున్న చెల్లెలు కవితతో పొలిటికల్ థ్రెట్ ఎలా ఉండనుంది? కవిత కొత్త పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్ తప్పదంటూ ఆమె పార్టీ పేరుతో మరింత టెన్షన్ పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గులాబీ బాస్ అలాగే అన్న కేటీఆర్కు భయాన్ని పుట్టిస్తోంది.